Good evening, everyone. My name is Surya Fantesh. Currently, I'm a PhD student at IIT Kanpur. Today, we will discuss the topic in physics, mechanical properties of solids from NCERT. So, from now, the medium of instruction will be in Telugu. So, I will start. The medium will be in Telugu language. సో అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎన్సిఆర్టి సిలబస్ లో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ ఈ చాప్టర్ స్టార్ట్ చేస్తాం. ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. సో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. సో సాలిడ్స్ మీ అందరికీ తెలుసు, రిజిడ్ ఉంటాయి. జనరల్ గా మన సాలిడ్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి, మన డైలీ లైఫ్ లో చూసేది రాక్స్, డైలీ మనకు కనపడే రోడ్డు మీద రాక్స్. లైక్ మనం డైలీ చూసి మాక్సిమం వాడే ఫోన్, ఇట్స్ రిజిడ్. కన్వీనియంట్ గా రిజిడ్ అంటాం, నాట్ ఎగ్జాక్ట్లీ రిజిడ్. నేను రిజిడ్ అనే డెఫినేషన్ చెప్పి అసలు రిజిడ్ అంటే ఎగ్జాక్ట్ గా డెఫినేషన్ ఏంటి, కన్వీనియంట్ గా మనం ఏమి రిజిడ్ బాడీస్ కింద అనుకుంటాం ఏమి కాదు. సో ల్యాప్టాప్, సో ఒక వాచ్, లైక్ ఒక బుక్ ను కూడా కన్వీనియంట్ బుక్ ను కాదు, లైక్ పెన్. సో ఇలా సాలిడ్స్ లో ఇలా చాలా మనం డైలీ వాడే రిజిడ్ కింద కన్వీనియంట్ గా అనుకుంటున్నాం. సో ఎగ్జాక్ట్లీ రిజిడ్ బాడీ అంటే, సో రిజిడ్ బాడీ. సో వాట్ ఈస్ రిజిడ్ బాడీ? రిజిడ్ బాడీ అంటే ఏంటి ఎగ్జాక్ట్లీగా? వాట్ ఈస్ రిజిడ్ బాడీ అంటే, ఇప్పుడు మనం ఏదన్నా బాడీ మీద, లైక్ సమ్ బాడీ అనుకుంటే దాని మీద ఫోర్స్ అప్లై చేస్తాం. సపోజ్ ఎక్స్టర్నల్ ఫోర్స్, సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం అనుకో. లైక్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు ఆ బాడీ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటది అంటే, సపోజ్ ఆ బాడీలో ఏదైనా 2 పాయింట్స్ చూస్తే ఆ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ మారదన్నమాట. అంటే అది నలగకుండా ఉండడం. సపోజ్ మీరు రబ్బర్ తీసుకుంటే, రబ్బర్ ఇటు నుంచి ఫోర్స్ అప్లై చేస్తే ఎలా అవుతుంది, రబ్బర్ చిన్నగా అయిపోద్ది కదా, ఈ డైరెక్షన్ లో చిన్నగా అయిపోతుంది కదా. అంటే ఇనీషియల్ గా రబ్బర్ ఇనీషియల్ గా 2 పాయింట్స్ ఏ అండ్ బి ఎంత దూరంలో ఉన్నారు, ఫైనల్ గా కంప్రెస్ చేసిన తర్వాత అదే పాయింట్స్ డిస్టెన్స్, ఆ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఏమైపోద్ది, ఇనీషియల్ గా 10 సెంటీమీటర్స్ ఉన్నది ఇప్పుడు 2 సెంటీమీటర్స్ అవ్వచ్చు, లేకపోతే 5 సెంటీమీటర్ డిక్రీజ్ అయిపోద్ది అనమాట. లైక్ రిజిడ్ బాడీ అంటే ఏంటంటే దాని షేప్ కానీ సైజ్ కానీ ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ ద్వారా చేంజ్ చేయలేం. ఓకే, అది ఎగ్జాక్ట్లీ రిజిడ్ బాడీస్. సో ఎగ్జాక్ట్లీ రిజిడ్ అంటే ఇప్పుడు మనకి ఏంటంటే, యూజువల్ గా రాక్ అనుకోండి, రాక్ ని మనం సపోజ్ రిజిడ్ కింద కన్సిడర్ చేసాం అనుకోండి. సో రాక్ ని రిజిడ్ కింద కన్సిడర్ చేస్తే, రాక్ ని కూడా మనం ఒక చిన్న రాయి తీసుకుంటే ఆ రాయిని కూడా గట్టిగా సుత్తితో కొడితే ఇరిగిపోతుంది. అది కూడా ఎగ్జాక్ట్ గా రిజిడ్ కాదు. ఎగ్జాక్ట్ గా రిజిడ్ అనేది యూనివర్స్ లో ఏ బాడీ కాదు. ఈవెన్ ఇప్పుడు ఎర్త్ అనేది రాకే కదా, రాక్ విత్ కంటైనింగ్ సో మెనీ మడ్ అండి. ఎర్త్ మొత్తాన్ని తీసుకుంటే ఒక రాక్ కింద తీసుకుంటాం కదా, రాక్ కింద తీసుకుంటే, సో ఎర్త్ అనేది కూడా మనకిష్టం కానీ, లైక్ యూనివర్స్ లో ఏదైనా ఎర్త్ కన్నా పెద్ద ప్లానెట్ వచ్చి గుర్తే అది కూడా పగిలిపోతుంది కదా. లైక్ యూనివర్స్ లో ఏది రిజిడ్ కాదు ఎగ్జాక్ట్ గా మాట్లాడుకుంటే. మన కన్వీనియన్స్ కోసం ఇది రిజిడ్, దిస్ ఈజ్ రిలేటివ్ టర్మ్స్ మాట. రిలేటివ్ టర్మ్స్ లో ఇది దీనికన్నా రిజిడ్, ఇది దీనికన్నా రిజిడిటీ తక్కువ అని చెప్పగలం. అంటే ఇప్పుడు ఒక రాక్ తీసుకుంటే అది ఫోన్ కన్నా రిజిడిటీ ఎక్కువ ఉంటుంది, ఐరన్ రాక్ తీసుకుంటే. సో ఇంకా స్ట్రాంగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, టైటానియం తీసుకుంటే టైటానియం ఇస్ మోర్ స్ట్రాంగర్ దెన్ ఐరన్, అలా. సో ఇది మాట ఎగ్జాక్ట్ గా రిజిడిటీ అంటే. సో యాక్చువల్లీ సాలిడ్ బాడీస్ ఆర్ నాట్ పర్ఫెక్ట్లీ రిజిడ్. యాక్చువల్ గా ఏంటంటే ఏది రిజిడ్ కాదు. సో దానివల్ల ఏంటంటే మనకి ఏ బాడీ అయినా ఇలా ఉన్న బాడీ ఇలా అయిపోవచ్చు సమ్ డిఫార్మింగ్ ఫోర్స్ వల్ల. డిఫార్మింగ్ ఫోర్స్ అంటే ఏం లేదు, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆర్ అప్లైడ్ ఫోర్స్. దానివల్ల దాని చేంజ్, ఏ ఫోర్స్ వల్ల అయితే దాని చేంజ్ కానీ షేప్ కానీ సైజ్ కానీ చేంజ్ అవుతే దాన్ని మనం ఏమంటాం, డిఫార్మింగ్ ఫోర్స్ అంటాం. ఆర్ ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల అది షేప్ అండ్ సైజ్ చేంజ్ అవుతుంటే దాన్ని మనం డిఫార్మింగ్ ఫోర్స్ అంటామాట. సో ఇంకోటి అవుతుంది, డిఫార్మింగ్ ఫోర్స్ కాకుండా లైక్ సపోజ్ ఇలా షేప్ చేంజ్ అవుతుంది, ఓకే, ఇలా షేప్ అవుతుంది అనుకో. సో అన్నిటికి ఇలా షేప్ అయిపోద్దా? లైక్ ఇప్పుడు సపోజ్ ఒక ఐరన్ రాడ్ తీసుకున్నాం అనుకో, దానికి చాలా ఫోర్స్ కావాలి షేప్ చేంజ్ చేయడానికి. అదే చిన్న రబ్బర్ అనుకో, చాలా ఈజీ షేప్ చేంజ్ చేయడానికి. ఓకే, మనం అప్లై చేస్తున్నాం, షేప్ చేంజ్ అయింది. షేప్ చేంజ్ అయిన తర్వాత ఫోర్స్ తీసాం అనుకో, అది మొత్తం రీగెయిన్ అవుతుందా షేప్ మళ్ళీ? సపోజ్ ఈ బాడీ ఉంది, దీన్ని ఫోర్స్ అప్లై చేశారు ఇలాగా, ఇటు నుంచి ఇలా నొక్కామాట, ఇలా కంప్రెస్ చేశారు. సో ఇది ఇలా అయిపోయింది,
ఇంకా చిన్న సైజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి, ఇనీషియల్ గా 10 సెంటీమీటర్స్ ఉన్నది 5 సెంటీమీటర్స్ అయిపోయింది. సో ఈ ఫోర్సెస్ తీసేసిన తర్వాత ఈ మళ్ళీ బ్యాక్వర్డ్కి వచ్చేస్తుందా లేదనేది పాయింట్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎలాస్టిక్ మెటీరియల్స్ అని ఉంటాయి, ఎలాస్టిసిటీ అనే ప్రాపర్టీ ఉంటాయి, ఎలాస్టిక్ బాడీస్ అని ఉంటాయి, ఎలాస్టిక్ మెటీరియల్స్ అంటాం, ఎలాస్టిక్ బాడీస్ అంటాం. సో ఎప్పుడైతే మనం ఆఫ్టర్ రిమూవింగ్ ద డిఫార్మింగ్ ఫోర్స్, ఆ డిఫార్మింగ్ ఫోర్స్, ఎలాస్టిసిటీ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్ గా డెఫినేషన్ ఏంటంటే ఎలాస్టిసిటీ అంటే ఆఫ్టర్ ఆఫ్టర్ రిమూవింగ్ ఆఫ్టర్ రిమూవింగ్ డిఫార్మేషన్ ఫోర్స్ మనం ఏదైతే బాడీని, సో సమ్ బాడీ ఉంటే దాని మీద ఫోర్స్ అప్లై చేసాం, దాని వల్ల బాడీ డిఫార్మ్ అయింది అనుకో, ఇలా అయిపోయింది, చిన్నగా అయిపోయింది, ఈ ఫోర్స్ వల్ల ఇది కంప్రెస్ అయ్యి చిన్నగా అయిపోయింది. సో డిఫార్మేషన్ ఫోర్స్ తీసేసిన తర్వాత ఆఫ్టర్ రిమూవింగ్ ద డిఫార్మేషన్ ఫోర్స్ ద బాడీ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ మాట. ఓకే, ఒరిజినల్ షేప్ అండ్ సైజ్, ఆ బాడీ తీసేసిన తర్వాత అది ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ రీగెయిన్ అవుతుంది. సో అలాంటి డిఫార్మేషన్ ని ఎలాస్టిక్ డిఫార్మేషన్ అంటాం. అలాంటి మెటీరియల్స్ ఎలాస్టిక్ డిఫార్మేషన్ అనేది ఎలాస్టిక్ మెటీరియల్స్ లో జరుగుతుంది. డిఫార్మేషన్ ఎలాస్టిక్ మెటీరియల్స్ అంటాం, ఎలాస్టిక్ బాడీస్ అంటాం. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ప్రాపర్టీ ఉన్న వీటిని ఆ ప్రాపర్టీని ఎలాస్టిసిటీ అంటాం. ఓకే, సపోజ్ దానికి అలా టైప్ ఆఫ్ ప్రాపర్టీ లేదని, హౌఎవర్ ఇఫ్ సేమ్ కొన్ని మెటీరియల్స్ ఉంటాయి, సో అవి ఏంటంటే there is no gross in tendency to regain their previous shape. సో వాటికి ఉండవన్నమాట టెండెన్సీ రీగెయిన్ దేర్ షేప్. అలాంటి బాడీస్ ని ప్లాస్టిక్ బాడీస్ అంటాం, ప్లాస్టిసిటీ అంటాం. అలాంటి బాడీస్ ని ప్లాస్టిక్ అంటాం. ఏదైతే రీగెయిన్ చేస్తో అలానే ఎలాస్టిక్ అంటాం. ఓకే, సో ఎలాస్టిక్ అనేవి చాలా ఇంపార్టెంట్ మన ఇంజనీరింగ్ డిజైన్ లో ఎలాస్టిక్ బిహేవియర్ ఆఫ్ మెటీరియల్స్ అని చాలా ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ డిజైన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన బిల్డింగ్ కట్టడానికి ఈ ఎలాస్టిక్ మెటీరియల్స్ ఆఫ్, ఇప్పుడు స్టీల్ అనేది ఉన్న ఎలాస్టిక్ మెటీరియల్, స్టీల్, కాంక్రీట్, ఇవన్నీ ఎలాస్టిక్ మెటీరియల్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ డిజైన్ చేయడానికి, ఎలాస్టిక్ మెటీరియల్స్ ఉండాలి. సో రోడ్ వేసేటప్పుడు ఎలాస్టిక్, రోడ్ చేసేటప్పుడు లైక్ బ్రిడ్జెస్, ఆటోమొబైల్స్, ఇలా అన్నిటికి ఎలాస్టిక్ నేచర్ ఇంపార్టెంట్ అనమాట డిజైన్ చేయడానికి మనకి. ఓకే, సో అండ్ రీస్టోరింగ్ ఫోర్స్ అండ్ ఇంటర్నల్ ఫోర్స్. సో డిఫార్మేషన్ ఫోర్స్ చూసాం కదా, ఇప్పుడు రీస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ డ్యూ టు, రీస్టోరింగ్ ఫోర్స్ అనేది దేని ద్వారా వస్తుంది, డ్యూ టు ఇంటర్నల్ ఫోర్సెస్. రీస్టోరింగ్ ఫోర్స్ అనేది దేని ద్వారా వస్తుంది, ఇంటర్నల్ ఫోర్సెస్ వల్లే వస్తుంది. ఇంటర్నల్ ఫోర్సెస్ ఈ రీస్టోరింగ్ ఫోర్స్ అంటే ఏంటో డీటెయిల్ గా చెప్తాం. సో మనం ఒక బాడీ తీసుకున్నాం. ఓకే, సమ్ లెంత్ ఎల్ ఉంది. సో దీని మీద సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తాం, ఎఫ్ ఎక్స్టర్నల్. ఇప్పుడు ఏంటి, ఇది ఎక్స్టర్నల్ ఫోర్స్, సో ఇది మూవ్ అవ్వట్లేదు. దీని మీద ఫోర్స్ ఎలా అప్లై చేస్తున్నాం అంటే దీన్ని యాక్సిలేట్ అవ్వట్లేదు అనమాట, ఈక్విలిబ్రియం లో ఉండేటట్టు ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఈక్విలిబ్రియం లో ఉండేటట్టు అంటే దాని మీద నెట్ ఫోర్స్ ఏమవ్వాలి, 0 అవ్వాలి. సో ఇప్పుడు దీని మీద నెట్ ఫోర్స్ 0 అవ్వాలంటే ఇప్పుడు దీన్ని ఇలా లాగాను అనుకో, దీన్ని ఇలా లాగుతున్నా. సో ఇప్పుడు ఇది దీనికి అటాచ్ అయి ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ మీరు న్యూటన్స్ థర్డ్ లా అప్లై చేస్తే ఏమవుతుంది, ఇది ఉంది కదా, ఈ రిజిడ్ వాల్ నేను అతికిచ్చాను. సో దీన్ని ఇటు లాగాను. సో ఈ వాల్ అనేది ఆ బాడీని వెనక్కి లాగుతుంది అనమాట. ఓకే, సేమ్ అదే ఫోర్స్ తో, సో దట్ ఇట్ ఈస్ ఇన్ ఈక్విలిబ్రియం. ఈ డైరెక్షన్. సపోజ్ ఇటువైపు 20 న్యూటన్స్, ఇటువైపు 20 న్యూటన్స్ ఉన్నాయనుకో, ఎటు మూవ్ అవుతుంది. సో కానీ మనం దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు, చాలా తక్కువ డెల్టా ఎల్ ఎంత ఎక్స్టెండ్ చేయొచ్చు. ఆ డెల్టా ఎల్ వెరీ స్మాల్ అంటాం. స్మాల్ అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే ఇది ఒక 10 మీటర్స్ ఉంటే అది ఒక 0.02 మీటర్స్, 0.03 మీటర్స్, అలా అంత తక్కువ మాట. సో ఇలా ఎఫ్ ఎక్స్టర్నల్ అనేది ఇలా అప్లై చేస్తే ఇందులో ఏమవుతుంది, బాడీలో దానికి అగెనెస్ట్ గా రీస్టోరింగ్ ఫోర్స్. ఇప్పుడు ఎలాస్టిక్ మెటీరియల్స్ అంటున్నాం కదా, మళ్ళీ లోపలికి వెళ్ళాలి, మనం ఇలా లాగామంటే మళ్ళీ దాన్ని రీగెయిన్ టు ఒరిజినల్ షేప్ అంటే సమ్ రిస్టోరింగ్ ఫోర్స్ ఉండాలి, మళ్ళీ ఈ డైరెక్షన్ ఇంకో ఫోర్స్ అప్లై అవ్వాలన్నమాట. ప్రతి పాయింట్ దగ్గర ఆ రిస్టోరింగ్ ఫోర్స్ అనేది అలాగే ఉంటుంది. ఓకే, ఇది రిస్టోరింగ్ ఫోర్స్ అంటే. ఓకే, డ్యూ టు ఇంటర్నల్ ఫోర్స్. సో ఎలాస్టిసిటీ గురించి డిస్కస్ చేసాం, రిస్టోరింగ్ ఫోర్స్ గురించి డిస్కస్ చేసాం. సో సమ్ ఆర్ పర్మనెంట్లీ డిఫార్మ్, దోస్ ఆర్ కాల్డ్ ప్లాస్టిక్ బాడీస్ మాట. ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా ప్లాస్టిక్ బాడీస్ అంటే ఏంటో. సో అది, సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ స్ట్రెస్, స్ట్రెయిన్ రెండు ఉంటాయి అన్నమాట. ఇక టర్మినాలజీ, స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్ అంటే ఏంటి.
ఇప్పుడు మనం అన్ని ఫోర్సెస్ లో మాట్లాడాం, రీస్టోరింగ్ ఫోర్స్, ఎక్స్టర్నల్ ఫోర్స్ అని చెప్పాం. సో ఇక్కడ ఏంటంటే మామూలుగా ఇంపార్టెంట్ ఫస్ట్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ గురించి డెఫినేషన్ చెప్పే ముందు, సపోజ్ జనరల్ గా వెన్ ఫోర్సెస్ ఆర్ applied on a body, forces are applied in a body in such a manner, forces are applied on in such a manner that the body is still in static equilibrium. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు బాడీ అనేది స్టాటిక్ ఈక్విలిబ్రియం లో ఉండాలి, బాడీ మీద నెట్ ఫోర్స్ 0 ఉండాలి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ డిఫార్మ్ టు ఏ స్మాల్ ఆర్ లార్జ్ ఎక్స్టెంట్ డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ బాడీ. అంటే ఇప్పుడు ప్రతి బాడీ ఒకలాగా ఉండదు. ఈ ఫస్ట్ ఏ ఫోర్స్ వాజ్ అప్లైడ్ ఇన్ బాడీ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ చాలా స్లోగా అప్లై చేయాలన్నమాట. ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. సో నీ ఫోర్స్ వల్ల అది దానికి నెట్ యాక్సలరేషన్ వచ్చేసి అది మూవ్ అవ్వకూడదు ఆ బాడీ. సో ఫోర్స్ అనేది అంత స్మాల్ ఉండాలంటే నా బాడీ మీద నెట్ ఫోర్స్ 0 ఉండాలి. ఓకే, సో it is deformed Hi Surya, just a minute. Surya, is it possible कि हम लोग स्क्रीन को स्प्लिट करके वन साइड एनसीईआरटी जो चैप्टर मैंने दिया है वो ओपन कर लें और अनदर साइड ये व्हाइट बोर्ड रखें? Is it possible? Because थोड़ा सा इंटरेस्टिंग भी हो जाएगा और बच्चों को मालूम रहेगा कि हम लोग कहाँ पे हैं, क्या पढ़ रहे हैं. You got my point? Okay, I got my point. So it will take time. So next session में we will do. Next session we will do. Okay, I will do this. Tomorrow we will do. Okay. We can split that. Screen in 2 parts. And left hand side we will open the PDF, and right hand side we will open the whiteboard. So it will be the convenient for the students to understand, है ना? Okay. Right. Okay. Thank you. Bye. So shall I continue? Yeah, please continue. Okay. So మామూలు ఇక్కడ ఏంటంటే it is deformed to a small extent. It is deformed to a small extent, small or large extent depending on the నేచర్ ఆఫ్ మెటీరియల్. సో సపోజ్ ఏంటంటే ఇప్పుడు రబ్బర్ ఉందనుకో, సేమ్ ఫోర్స్ కి అది ఎక్కువ ఎక్స్టెండ్ అవుతుంది. సపోజ్ అదే డిఫరెంట్ మెటీరియల్ ఉందనుకో, కొంచెం రిజిడ్ మెటీరియల్, సో సేమ్ ఫోర్స్ కి అది అంత ఎక్స్టెండ్ అవుతుంది. సో డిపెండ్ అపాన్ ద మెటీరియల్ అది ఎంత ఎక్స్టెండ్ అవుతుంది అనేది డిపెండ్ అవుతుంది అనమాట. సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ద బాడీ అండ్ డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ ద బాడీ and magnitude of the deforming force. So ఎంత magnitude apply చేసిన దాని మీద కూడా డిపెండ్ అవుతుంది, ఎంత డిఫార్మ్ అవుతుంది. సో the deformation may not be noticeable visually in many materials. అంటే ఏంటంటే సో జనరల్ గా ఏంటంటే సో డిఫార్మేషన్ అనేది మన కంటికి కనపడకపోవచ్చు అన్నమాట. ఇక్కడ అన్నాడు ద డిఫార్మేషన్ ఏమన్నాడు, ద deformation is may not be noticeable. అంటే మన కంటికి నోటీస్ చేయలేమన్నమాట విజిబుల్లీ అన్నాడు వాడు. సో ఇప్పుడు ఒక మెటీరియల్ ఉంది, ఆ మెటీరియల్ చాలా లెంత్ ఉంది, లైక్ 10 meters ఉంది, కానీ డిఫార్మేషన్ అనేది 0.01 meters. సో కానీ మీరు ఆ డిఫార్మేషన్ అనేది చూడలేరు, విజువల్ గా అంత నోటీస్ చేయలేరు అంటాడు. అదే ఇక్కడ పాయింట్ వాడు చెప్పాలనుకుంటారు. visually in many materials, but it is there. కానీ అది ఉంటది but it is there. So when a body is subject to deforming forces, restoring forces developed in body and the restoring force equal and opposite in direction to applied force. మనం ఎప్పుడైతే అప్లై చేస్తాం ఫోర్స్, డిఫార్మింగ్ ఫోర్స్ బాడీ మీద, రిస్టోరింగ్ ఫోర్స్ అని డెవలప్ అవుతుంది. రిస్టోరింగ్ ఈజ్ ఈక్వల్ అండ్ దిస్ రిస్టోరింగ్ ఫోర్స్. ఆ రిస్టోరింగ్ ఫోర్స్ అనేది
force is equal in magnitude, but opposite in direction. Equal in magnitude but opposite in direction. So equal in magnitude but opposite in direction. So the restoring force per unit area, our restoring force ఉంటుంది. So దాని stress per unit area is known as stress. The stress definition ఏంటి that the restoring force, the restoring force per unit area, restoring force per unit area is known as stress. So restoring force per unit area and stress matter. So suppose if F is the force applied normal to the cross section and A is the area of cross section, of the body. So the magnitude of stress is equal to F by A matter. Okay, the units and force units Newton per meter square. Then dimensions meter L inverse T power minus 2. Newton units and kg per meter square second square by meter square. So kg meter inverse second square inverse. So ఇది mass L inverse time inverse square. So ఈ stress అనే 3 ways ఉంటాయి అన్నమాట. There are 3 ways in which solid may change dimensions when an external force act on it. There are 3 ways in which an external force acts on it. There are 3 ways an external force act అవుతుంది అన్నమాట. సో ఏంటంటే సపోజ్ ఇలా ఉంది బాడీ. ఓకే, సో ఇలా అప్లై చేసాం అనుకో ఫోర్స్, ఇలా అప్లై చేసాం, దానికి నార్మల్ గా అప్లై చేసాం. ఓకే, ఇది క్రాస్ సెక్షన్ ఏరియా అయితే దాన్ని నార్మల్ గా అప్లై చేస్తే ఓకే, దీన్ని టెన్సైల్ స్ట్రెస్ అంటాం. దీన్ని కంప్రెసివ్ స్ట్రెస్ అంటాం. ఇది కంప్రెస్ చేస్తుంది కదా బాడీని, ఇది ఇలా లాగుతుంది, ఇటు నుంచి ఇట్లా లాగుతుంది. టెన్సైల్ స్ట్రెస్, కంప్రెస్ స్ట్రెస్, ఈ రెండింటిని కామన్ గా లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటాం. ఎప్పుడైతే ఫోర్స్ అనేది ఏరియాకి నార్మల్ గా యాక్ట్ అయితే దాన్ని లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటాం. ఇది ఎక్స్టెండ్ అవుతూ లాగుతుంటే దాని టెన్సైల్ స్ట్రెస్. లాంగిట్యూడినల్ 2 టైప్స్ ఉంటాయి. ఎక్స్టెండ్ గా లాగుతుంటే బయటికి స్ట్రెస్ లాగుతుంటే దాన్ని టెన్సైల్ అంటాం. కంప్రెస్ చేస్తా ఉంటే ఫోర్స్ అనేది దాన్ని కంప్రెసివ్ స్ట్రెస్ అంటాం. ఓకే, సేమ్ థింగ్ మాట. స్ట్రెయిన్ స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా. స్ట్రెయిన్ అంటే ఏంటి? స్ట్రెయిన్ అంటే డెఫినేషన్ ఏంటి? వాట్ ఈస్ స్ట్రెయిన్? ఇక్కడ లాంగిట్యూడినల్ ఇందాక సేమ్ ఇదే దాంట్లో ఇప్పుడు దీని ఇనిషియల్ గా లెంత్ ఎల్ ఉంది. ఈ ఫోర్స్ వల్ల దీని లెంత్ డెల్టా ఎల్ చేంజ్ అయింది అనుకో. సో డెల్టా ఎల్ బై చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్ అన్నమాట. చేంజ్ ఇన్ డైమెన్షన్, ఇక్కడ లెంత్ కాబట్టి లెంత్ తీసుకుంటున్నాం డైమెన్షన్ అనేది. సో దీన్ని లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటాం. ఏమంటాం? లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో ఇనిషియల్ గా సపోజ్ ఇలా ఉంది, ఫైనల్ గా ఫోర్స్ అప్లై చేసిన తర్వాత ఇలా అయింది. ఓకే, ఇనిషియల్ లెంత్ ఇది,
final length L plus delta L. So change in length by longitudinal strain. సో ఇది లాంగిట్యూనల్ స్ట్రెయిన్. ఇంకా ఉంటాయి స్ట్రెయిన్. ఇప్పుడు వన్ స్ట్రెస్ లాంగిట్యూనల్ స్ట్రెయిన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ షియర్ స్ట్రెస్ ఆర్ షియరింగ్ స్ట్రెస్ ఆర్ టాంజెన్షియల్ స్ట్రెస్. దీని టాంజెన్షియల్ స్ట్రెస్ అని కూడా అంటాం. ఓకే, ఇంకోటి ఏంటంటే షియరింగ్ స్ట్రెస్, టాంజెన్షియల్ స్ట్రెస్. సపోజ్ ఈ సిలిండర్ ఉంది ఇందాక, సేమ్ ఫోర్స్ అనేది ఇలా అప్లై చేసాం అనుకో, ఇలా అప్లై చేస్తే ఇది కొంచెంసేపటికి ఎలా మారుతుంది? సో ఈ లెంత్ డెల్టా ఎక్స్ థీటా. సో ఫోర్స్ ఎఫ్ సో ఈ ఫోర్స్ అనేది ఇప్పుడు ఎలా ఉంది? ఇది టాంజెన్షియల్ గా యాక్ట్ అవుతుంది, సర్ఫేస్ నార్మల్ గా లేదు, ఇది టాంజెన్షియల్ గా ఉంది. సో ఆ ఫోర్స్ వల్ల ఇది డిఫార్మేషన్, దీనికి థీటా ఇలా మారింది అనమాట. ఇలా ఉండే పొజిషన్ ఇలా అయిపోయింది సిలిండర్. ఇప్పుడు దీనికి షీరింగ్ స్ట్రెయిన్ ఏమవుతుంది ఇక్కడ? నేను షీరింగ్ స్ట్రెయిన్ ఎలా డిఫైన్ చేస్తామంటే షీరింగ్ స్ట్రెయిన్ ఎలా డిఫైన్ చేస్తామంటే డెల్టా ఎక్స్ బై ఎల్. సో ఇక్కడ డెల్టా ఎక్స్ అంటే ఇది, ఎల్ అంటే ఇది. సో డెల్టా ఎక్స్ బై ఎల్ అంటే ఏంటి? ఇక్కడ టాన్ థీటా కదా, టాన్ థీటా ఈక్వల్ టు డెల్టా ఎక్స్ బై ఎల్. ఇదే షీరింగ్ స్ట్రెయిన్ దీనికి. ఓకే, షీరింగ్ స్ట్రెయిన్. థీటా ఈజ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. థీటాని ఏమంటాం? యాంగులర్ డిస్ప్లేస్మెంట్. షియర్ స్ట్రెస్ వల్ల యాంగులర్ ఎంత డిస్ప్లేస్మెంట్ అయింది కదా, యాంగులర్ డిస్ప్లేస్మెంట్. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ cylinder from the vertical original position. From original position ఇది angular displacement అయింది. సో థీటా అనేది యూజువల్ గా స్మాల్ ఉంది అనుకో, టాన్ థీటా అనేది నియర్లీ ఈజ్ ఈక్వల్ టు థీటా ఇఫ్ థీటా ఈజ్ స్మాల్. సో టాన్ థీటా అని థీటా అనుకోవచ్చు మనం, డెల్టా ఎక్స్ బై ఎల్. షీరింగ్ స్ట్రెయిన్ ఇస్ థీటా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ షియరింగ్ స్ట్రెయిన్ ఉంటాయి. బుక్ ఉంది సపోజ్, ఇలా ఒక బుక్ ఉంది. సో బుక్ పెట్టండి. సో ఈ బుక్ మీద ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది అనుకో, అది కూడా షియర్ స్ట్రెస్ టైప్ అన్నమాట. అది షియర్ స్ట్రెస్, దాని వల్ల వచ్చే స్ట్రెయిన్ వల్ల వచ్చే స్ట్రెస్, షియర్ స్ట్రెస్, స్ట్రెయిన్ ఏమో షియరింగ్ స్ట్రెయిన్. ఓకే, ఇంకోటి హైడ్రాలిక్ స్ట్రెస్ అని ఇంకోటి ఉంటుంది. హైడ్రాలిక్ స్ట్రెస్ అంటే ఏంటంటే the body develops an internal restoring force that are equal and opposite forces applied by the fluid. The body restores its original position taken out from the fluid. The internal restoring force per unit area is known as hydraulic stress. సో ఇదేంటంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి పాయింట్ దగ్గర ఆ స్ట్రెస్ అనేది ఆ పాయింట్ కి నార్మల్ గా ఉంటుంది. ఓకే, యూజువల్ గా అలా ఉండే స్ట్రెస్ ప్రెజర్ మాట. ఓకే, ప్రతి పాయింట్ దగ్గర మీరు చూసుకుంటే అది నార్మల్ గా ఉంటుంది, దాన్ని హైడ్రాలిక్ స్ట్రెస్ అంటాం. దాని వల్ల వచ్చే స్ట్రెయిన్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనమాట, డెల్టా వి. సో దీని చేంజ్ ఇన్ వాల్యూమ్ డెల్టా వి, ఇనిషియల్ వాల్యూమ్ వి అంటే ఒరిజినల్ వాల్యూమ్ వి. సో డెల్టా వి బై వి అనేది వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటాం. సో దాని వల్ల వచ్చే స్ట్రెస్ వల్ల వచ్చే స్ట్రెయిన్, ఆ స్ట్రెస్ హైడ్రాలిక్ స్ట్రెస్ మాట. A force applied by the fluids act in perpendicular direction at each point of the surface and the body is said to be hydraulic compression. ఇదే నేను అన్నది. సో యూజువల్లీ ఇది ఏంటంటే ప్రెజర్ మాట, అంటే హై ప్రెజర్ ఈస్ కంప్రెస్ యూనిఫామ్లీ ఇన్ ఆల్ సైడ్స్. ఇది మీకు చెప్పిన ఎగ్జాంపుల్. డెఫినేషన్ ఏంటంటే ద ఫోర్స్ applied by the fluid force applied the fluid acts
in perpendicular direction at each point of the surface. Okay, volumetric strain. So దీని తర్వాత లైక్ స్ట్రెయిన్ కి యూజువల్ గా రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ డైమెన్షన్ టు ద ఒరిజినల్ డైమెన్షన్ అని చెప్పే కదా. సో స్ట్రెయిన్ కి ఏం యూనిట్స్ ఉండవు. హుక్స్ లా నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. హుక్స్ లా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కెన్ టేక్ డిఫరెంట్ ఫార్మ్స్ ఇన్ సిచ్యువేషన్. సో మీకు ఒక ఫిగర్స్ ఫస్ట్ హుక్స్ లా చెప్పి హుక్స్ లా దేనికి వ్యాలిడ్ ఫర్ స్మాల్ డిఫార్మేషన్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హుక్స్ లా ఎప్పుడు వ్యాలిడ్ అంటే ఫర్ స్మాల్ డిఫార్మేషన్స్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఆర్ ప్రపోర్షనల్ అన్నమాట, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. స్ట్రెయిన్ ఆర్ proportional to each other. Stress and strain for small deformation assumption, stress and strain are directly proportional to each other. So this is known as Hooke's law. దీన్ని మనం హుక్స్ లా అంటాం. సో ఈ అజంప్షన్ చాలా ఇంపార్టెంట్, అన్నిటికీ వ్యాలిడ్ కాదు. సో ఇప్పుడు మనం స్ట్రెస్ అనేది ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ రాస్తాం. సో ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ని సమ్ కే అనుకుంటే హుక్స్ లా ఆ ప్రపోర్షనాలిటీ ఆఫ్ కాన్స్టెంట్ కే దాని మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటాం. సో కే అనేది మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. కానీ ఇక్కడ ఏంటంటే హుక్స్ లా ఈజ్ an empirical law. From experimental మనం empirical law and is found to be valid for most of materials. So for small deformations, అది గుర్తుపెట్టుకోండి మైండ్ లో. However, there are some materials which do not exhibit this linear relationship. Linear relationship అని ఎందుకు అంటున్నాడు? Stress is directly proportional, stress equal to some constant to strain కదా. ఇది లీనియర్ రిలేషన్షిప్ కదా. సో కానీ ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఇది మోస్ట్లీ ఇది ఎంపిరికల్ లా ఫౌండ్ టు బి వ్యాలిడ్ టు మోస్ట్ ఆఫ్ మెటీరియల్స్. బట్ దెర్ ఆర్ సమ్ మెటీరియల్స్, కానీ కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి హుక్స్ లా ఫాలో అవ్వే మెటీరియల్స్. ఇప్పుడు స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఇంపార్టెంట్. స్ట్రెయిన్ కర్వ్. సో స్ట్రెయిన్ అప్లై చేస్తే స్ట్రెస్ ఎలా వేరే అవుతుంది, స్ట్రెస్ అప్లై చేస్తే స్ట్రెయిన్ ఎలా వేరే అవుతుంది, ఒక కర్వ్ ఉంటుంది. ద రిలేషన్ బిట్వీన్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఫర్ ఎ గివెన్ మెటీరియల్ అండర్ టెన్సైల్ స్ట్రెస్ కెన్ బి ఫౌండ్ ఎక్స్పెరిమెంటల్. ఇది మనం ఎక్స్పెరిమెంటల్ గా ఫైండ్ అవుట్ చేయాలి. స్టాండర్డ్ టెస్ట్ ఆఫ్ టెన్సైల్ ప్రాపర్టీస్ ఇస్ టెస్ట్ సిలిండర్ ఆర్ ఎ వైర్ స్ట్రెచ్డ్ బై అప్లైడ్ ఫోర్స్. ద ఫ్రాక్షనల్ చేంజ్ of the strain applied force needed cause the strain recorded. Okay, stress strain relation ఏంటంటే ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్ అనేది బాడీ మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్స్ వేరీ ఫ్రమ్ మెటీరియల్ టు మెటీరియల్. మెటీరియల్ నుంచి మెటీరియల్ మారుతూ ఉంటాయి అన్నమాట స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్స్. దిస్
these curves help us to understand సో ఈ కర్వ్ వల్ల మనకి ఏం చెప్తుంది, దిస్ కర్వ్స్ హెల్ప్ us to understand how ఈ గివెన్ మెటీరియల్, మన శాంపుల్ కర్వ్ చూద్దాం, మామూలుగా చెప్తాను దీనివల్ల మనం చెప్పేమని, హౌ ఏ గివెన్ మెటీరియల్ డిఫార్మ్స్ విత్ ఇంక్రీజింగ్ లోడ్స్. సో లోడ్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే, లోడ్ అంటే ఇక్కడ ఏంటంటే వెయిట్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్ గా అప్లైడ్ ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఇంక్రీజ్ అవుతుంటే ఏంటంటే స్ట్రెయిన్ ఇంక్రీజ్ అవుతుంది. సో స్ట్రెయిన్ ఇంక్రీజ్ అవడం వల్ల స్ట్రెస్ డెవలప్ అవుతుంది. సో దీని గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ గ్రాఫ్ గీసి సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇది స్ట్రెస్ మాట, ఇక్కడ ఇది స్ట్రెయిన్. సో ఇనిషియల్ గా లీనియర్ గా ఉంటుంది, సో తర్వాత కొంచెం బెండ్ అయ్యి, సో ఈ పాయింట్ దాకా లీనియర్ గానే ఉంటుంది. సో ఇది పాయింట్ బి, పాయింట్ సి, సో ఇలా పైకి వెళ్ళి పాయింట్ డి, పాయింట్. సో ఈ పాయింట్ బి అని చూడండి. సో ఈ పాయింట్ బిని ఈల్డ్ పాయింట్ అంటామాట, ఈల్డ్ పాయింట్. ఇది పాయింట్ ఏని ఫ్రాక్చర్ పాయింట్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఏమవుతుంది. సో ఇది ఇనిషియల్ గా ఓ, సో ఫ్రమ్ గ్రాఫ్, ఈ గ్రాఫ్ నుంచి ఏం కనపడుతుంది, ఫ్రమ్ గ్రాఫ్ we can see the region between O and A. ఈ O and A రీజియన్ కి మధ్యలో ఇది ఎలా ఉంది, లీనియర్ గా ఉంది. బాడీ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ డైమెన్షన్ వెన్ అప్లైడ్ ఫోర్స్ ఇస్ రిమూవ్. దాని మీనింగ్ అనమాట. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా నువ్వు ఫోర్స్ అప్లై చేస్తే, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా స్ట్రెయిన్ డెవలప్ అయితే, నువ్వు అప్లై చేసిన ఫోర్స్ వల్ల ఎంత స్ట్రెస్ డెవలప్ అయితే, ఆ ఫోర్స్ తీసేస్తే మళ్ళీ అది రీగెయిన్ అవుతుంది ఒరిజినల్ పొజిషన్. సో ఎలాస్టిక్ రీజన్ అన్నమాట ఇది. సో అప్లై చేస్తే మళ్ళీ సేమ్ రీగెయిన్, బాడీ అనేది దాని సేమ్ షేప్ అండ్ సైజ్ రీగెయిన్ అవుతుంది. సో సాలిడ్ బిహేవ్స్ యాజ్, ఈ రీజియన్ లో సాలిడ్ బిహేవ్స్ యాజ్ O2A, బిహేవ్స్ యాజ్ ఎలాస్టిక్ బాడీ, O2A రీజియన్. సో ఫ్రమ్ రీజియన్ A to region B, ఈ రీజియన్ ఫ్రమ్ రీజియన్ టు రీజియన్ బి ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఆర్ నాట్ ప్రపోర్షనల్. మీకు కొంచెం కర్వ్ కనపడుతుంది, డైరెక్ట్ ప్రపోర్షనాలిటీ లేదు ఇక్కడ. సో నెవర్త్లెస్ ద బాడీ స్టిల్ రిటర్న్స్ టు, కానీ ఏంటంటే నెవర్త్లెస్ ద బాడీ స్టిల్, నెవర్త్లెస్ A to B చెప్తున్నా, A to B స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఆర్ నాట్ ప్రపోర్షనల్. అక్కడ ప్రపోర్షనల్ గా లేవు, మీకు తెలుస్తుంది కదా. ఇక్కడ నుంచి ఇక్కడ లీనియర్. స్ట్రెస్ అనేది డైరెక్ట్లీ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ y ఈక్వల్ టు mx గ్రాఫ్ తెలుసు కదా, పాసింగ్ టు ఆరిజిన్ స్ట్రైట్ లైన్ అనమాట. కానీ ఇది కొంచెం కర్వీ కింద ఉంది. సో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఆర్ నాట్ ప్రపోర్షనల్. నెవర్త్లెస్ కానీ ద బాడీ స్టిల్ రిటర్న్స్ టు ఒరిజినల్ పొజిషన్. ఈ రీజన్ లో ఉన్నా కానీ రిటర్న్స్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. A to B ఒరిజినల్ డైమెన్షన్ అంటే ఆటోమేటిక్ గా షేప్ అండ్ సైజ్ సేమ్ గా వచ్చేస్తున్నట్టు. వెన్ లోడ్ ఈస్ రిమూవ్, ద పాయింట్ బి ఈజ్ నోన్ యాజ్ ఈల్డ్ పాయింట్. ఈ పాయింట్ అనేది ఈల్డ్ పాయింట్ అంటాం. ఈజ్ నోన్ యాజ్ ఎలాస్టిక్ లిమిట్. సో ఈ పాయింట్ ఎలాస్టిక్ లిమిట్ మాట. ఆ పాయింట్ దగ్గర ఎలాస్టిక్ గా బిహేవ్ చేస్తుంది. ఆ పాయింట్ దాటిందంటే, సో ద కరస్పాండింగ్ స్ట్రెస్ ఈస్ కాల్డ్ ఈల్డ్ స్ట్రెంత్, ఈల్డ్ స్ట్రెస్. ఆ స్ట్రెస్ ఈల్డ్ స్ట్రెస్ అంటాం, ఈల్డ్ స్ట్రెంత్ అంటాం. సో ఇఫ్ ఎ లోడ్ ఇంక్రీజ్ ఫర్దర్, సో బి నుంచి కూడా ఇంక్రీజ్ చేస్తే, నెక్స్ట్ ఏంటి, లోడ్ అనేది బి నుంచి కూడా ఇంక్రీజ్ చేసాం అనుకో, లోడ్ ఇంక్రీజ్ ఫర్దర్ ద స్ట్రెస్ ఇంక్రీజ్ ర్యాపిడ్లీ ఈవెన్ ఫర్ స్మాల్ చేంజ్ ఇన్ స్ట్రెస్.
సో ఇక్కడ చూడండి మీరు బి నుంచి సికి ఇంతే కదా మనం స్ట్రెస్ ఇంక్రీజ్ చేసింది, కానీ స్ట్రెయిన్ లో చూడండి ఎంత గ్యాప్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ ఉందో సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రెయిన్ అంతే దగ్గర దగ్గరగా అంతే ఉన్నట్టు. కానీ ఆ పాయింట్ నుంచి ఆ పాయింట్ కి మనం అప్పుడు ఇంక్రీజ్ చేసిన స్ట్రెస్ ఎంత చాలా తక్కువ, కానీ వచ్చిన స్ట్రెయిన్ అంత చాలా ఎక్కువ. సో అదే అన్నాడు, ఇఫ్ లోడ్ ఇంక్రీజ్ ఫర్దర్ ద స్ట్రెస్ డెవలప్ ఎక్సీడ్ ద ఇన్ స్ట్రెంత్ ద స్ట్రెయిన్ ఇంక్రీజ్ ర్యాపిడ్లీ ఈవెన్ ఫర్ స్మాల్ చేంజ్. ఇదే కదా ఇంత చేంజ్ స్ట్రెస్ లో కూడా చేంజ్ ఇన్ స్ట్రెయిన్ చాలా ఎక్కువ ఉంది. అదే అన్నాడు ద పోర్షన్ బిట్వీన్ కర్వ్ బి అండ్ డి షోస్ దిస్, బి అండ్ డి షోస్ దిస్ అంతే కదా మొత్తానికి. సో ఇంత స్ట్రెస్ లో కూడా ఎంత స్ట్రెయిన్ ఇంక్రీజ్ అవుతుంది, స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ తక్కువ ఉంది. సో ఎక్కడి నుంచి ఎక్కడికి కాదు, బి నుంచి డి దాకా అదే అలాగే ఉంది. సో when a load is removed, say that point, suppose there is a point between B and D, C అనుకోండి, ఏదో పాయింట్ బిట్వీన్ B and C అది C అనుకోండి. Suppose a load is removed, say that at some point C between B and D, okay, the body does not regain its original dimension. సో A to B లో A నుంచి Bకి వెళ్తున్నప్పుడు ఇది లీనియర్ గా లేకపోయినా ఒరిజినల్ పొజిషన్ వస్తుంది అనమాట ఎప్పుడైతే లోడ్ తీసినప్పుడు. కానీ మనం ఈ రేంజ్ లో ఉన్నప్పుడు, లైక్ బి టు డి రేంజ్ లో ఉన్నప్పుడు మనం లోడ్ తీసేస్తే, అంటే అప్పుడు ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసిన ఎక్స్టర్నల్ ఫోర్స్ తీసేస్తే మళ్ళీ రీగెయినింగ్ ఆఫ్ ఒరిజినల్ పొజిషన్ అనేది రాదన్నమాట. అర్థమైందా? ఇట్స్ డస్ నాట్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ ఈవెన్ వెన్ ఈ స్ట్రెస్ ఇస్ జీరో. సో ఒకసారి ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మీరు మొత్తం తీసేసినా కానీ, మీరు ఫోర్స్ అప్లై చేస్తే స్ట్రెస్ జీరో చేసినా కానీ ఈవెన్ అది ఒరిజినల్ పొజిషన్ రాదు. ద మెటీరియల్ ఈస్ సెట్ టు హ్యావ్ పర్మనెంట్ సెట్, దాన్ని పర్మనెంట్ సెట్ ఆ సెట్ లో సో వన్స్ బి పాయింట్ దాటిన తర్వాత ఎలాగైతే మెటీరియల్ మారిపోతుందో అలా వెళ్ళిపోతుంది, అందులో ఉండిపోతుంది, మళ్ళీ బ్యాక్ రాదన్నమాట. ద డిఫార్మేషన్ ఈస్ సెట్ టు బి ప్లాస్టిక్ డిఫార్మేషన్. ఇంకా ఆల్రెడీ ప్లాస్టిక్ డిఫార్మేషన్ గురించి చెప్పాను కదా, ఒక ఫోర్స్ అప్లై చేసినప్పుడు ప్లాస్టిక్ డిఫార్మేషన్ అంటే ఏంటి, మళ్ళీ రీగెయిన్ టు ఒరిజినల్ పొజిషన్ అవ్వదన్నమాట. సో ఇక్కడ పైన దీని ఇక్కడ ఉన్న చూడండి పాయింట్ డీని, ఇది అల్టిమేట్ స్ట్రెంత్ అన్నమాట. సో ఈ అల్టిమేట్ స్ట్రెంత్ కన్నా ఇంకా the point E is gone ultimate strength of the material. Beyond this point, the additional strain is produced even by reduced apply force. చూడండి మీరు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్ట్రెస్ ఎంత అప్లై చేశారు, దీని తర్వాత మీరు రెడ్యూస్ చేసినా కానీ స్ట్రెయిన్ ప్రొడ్యూస్ అవుతుంది. చూసారా డి నుంచి చూడండి. సో మీరు ఇక్కడ ఇది హైయెస్ట్ స్ట్రెస్ ప్రొడ్యూస్ అనమాట, హైయెస్ట్ ఫోర్స్ లోడ్ అప్లై చేశారు, దీని తర్వాత లోడ్ తగ్గించినా కానీ ఆ స్ట్రెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో the additional strain is produced even by reducing the, so beyond point B, beyond point D, beyond point D, beyond point D, point D, point additional strain is produced even by a reduced applied force. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీరు ఫోర్స్ తగ్గించినా కానీ స్ట్రెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో పాయింట్ ఈ అనేది ఫ్రాక్చర్ పాయింట్ అనమాట. సో పాయింట్ ఈ దగ్గర ఫ్రాక్చర్ అవుతుంది. సో ఇఫ్ అల్టిమేట్ స్ట్రెంత్ ఫ్రాక్చర్ పాయింట్స్ ఆర్ పాయింట్ డి అండ్ ఈ ఆర్ క్లోజ్, ఈ పాయింట్ డి అండ్ ఈ అనేది క్లోజ్ గా ఉన్నాయి అనుకో, ఓకే, ఆ మెటీరియల్స్ ని బ్రిటల్ అంటాం. సో పాయింట్ సపోజ్ ఇఫ్ పాయింట్ డి అండ్ ఈ, పాయింట్ డి అండ్ ఈ, మీరు పాయింట్ డి అండ్ ఈ ఆర్ క్లోజ్, the material is said to be brittle. If I far away గా ఉన్నాయి పాయింట్ డి అనేది, ఇది ఒక మెటీరియల్ జనరల్, ఇది ప్రతి మెటీరియల్ కి మనం డ్రా చేసుకుంటూ చూడాలి, కానీ పాయింట్ డి అండ్ ఈఆర్ ఫార్ అవేగా ఉన్నాయి అనుకో ఆ మెటీరియల్. సో ఇఫ్ పాయింట్ డి అండ్ ఈ are far away,
far away, the material is said to be ductile మాట. ductile. సో ఇప్పుడు ఇది ఈ ప్రతి మెటీరియల్ కి ఇది మనం ఎక్స్పెరిమెంట్ నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో మనకి ఇది అనేది చాలా ఇంపార్టెంట్. ఇంజనీరింగ్ డిజైన్ లో ఈ ఏరియా O2A అనేది చాలా ఇంపార్టెంట్. సో నౌ డిఫైనింగ్ ద ఎలాస్టిక్ మాడ్యులే. సో ద ప్రపోర్షనల్ రీజియన్ విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. ఇది ప్రపోర్షనల్ రీజియన్ కాదు, O2A. ద proportional region within the elastic limit of stress strain curve region OA is great. చాలా ఇంపార్టెంట్. ఈస్ రీజియన్ OA. మేము డయాగ్రామ్ లో OA అంటే ఇది మాట OA లీనియర్ రిలేషన్షిప్ ఎక్కడైతే ఉందో అది. సో OA ఈస్ ఆఫ్ గ్రేట్ importance for structural and manufacturing engineering designs. The ratio of stress and strain ratio is called modulus of elasticity, found to be characteristic of this material. Modulus of elasticity అంటాం. స్ట్రెస్ కి రిలేషన్ ఇన్ దిస్ ఎలాస్టిక్ రీజియన్. సో ఈ మాడ్యులస్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ యాంగ్స్ మాడ్యులస్. Experimental observations show that for a given material, magnitude of strain produced is same whether stress is tensile or compressive stress. Okay, the magnitude strain అనేది సేమ్ ఉంటుంది. అయితే అది కంప్రెసివ్ అయినా టెన్సైల్ అయినా magnitude of strain అనేది సేమ్ ఉంటుంది అంటున్నాడు. సో ద యంగ్స్ మాడ్యులస్ ఈస్ డిఫైన్డ్ యాజ్ సిగ్మా బై ఎప్సిలాన్. సిగ్మా అనేది ఐదర్ కంప్రెసివ్, సిగ్మా అనేది లాంగిట్యూడినల్ స్ట్రెస్, అది సో దీన్ని లాంగిట్యూడినల్ స్ట్రెస్, ఎప్సిలాన్ అనేది లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో దీని రేషియోయే మనం యంగ్స్ మాడ్యులస్ ఉన్నాం. సో ద స్ట్రెస్ అంటే ఏంటి? ఫోర్స్ బై ఏరియా. లాంగిట్యూడ్ స్ట్రెయిన్ అనేది చేంజ్ ఇన్ లెంగ్త్ బై ఒరిజినల్ లెంగ్త్. సో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే F by A, సో L by delta L. సో F into L by A into delta L. Since the strain is dimensionless quantity, the units of Young's modulus, so ఇది dimensionless కాబట్టి the units of Young's modulus is same as stress matter, same that of stress, so Newton per meter square. సో కొన్ని వాడు లైక్ ఇచ్చాడు అనమాట, లైక్ యంగ్స్ మాడ్యులస్ ఇచ్చాడు. లైక్ అల్యూమినియం కి ఎంత ఇచ్చాడు? లైక్ ఫస్ట్ అల్యూమినియం కి యంగ్స్ మాడ్యులస్ అల్యూమినియం కి యంగ్స్ మాడ్యులస్ రాస్తున్నాం ఇక్కడ. సబ్స్టెన్స్ అల్యూమినియం కి 70 into 10 power 9 Newton per meter square. ఓకే, ఇంకా కాపర్ కి ఎంత ఇచ్చాడు? 10 into 10 power 9 Newton per meter square. ఇంకా చాలా ఇచ్చాడు. సో ఐరన్ కి మోస్ట్లీ 190 to 10 power 9 Newton per meter square. గ్లాస్ కి మనం వాడుతున్న గ్లాస్ కి
65 into 10 power 9 Newton per meter square. ఐరన్ చూడండి 190 ఉంది, స్టీల్ కి 200. ఐరన్ కన్నా కొంచెం స్టీల్ ఎక్కువ మాట. యంగ్స్ మాడ్యులస్. వుడ్ మనం జనరల్ గా రోజు వాడే వుడ్, చూసే వుడ్ కూడా ఎంత 13 into 10 power 9 Newton per second square. మన బోన్ కి ఎంత ఉంటుంది అంటే, బోన్ కి y అనేది బోన్ కి 9.4 into 10 power 9. సో వుడ్ కన్నా తక్కువ అన్నమాట మన బోన్. సో దీని మీనింగ్ ఏంటి, స్ట్రెంత్ ఎక్కువ ఉందంటే, సపోజ్ ఇప్పుడు మనం ఒక ఐరన్ తీసుకున్నాం, ఐరన్ కి ఎంత అన్నాడు 190 into 10 power 9 Newton per second square. సో y అంటే సిగ్మా బై ఎప్సిలాన్. సో దీనికి 190 into 10 power 9 per Newton per second square. సో మనకి సిగ్మా అనుకున్నాం. సో ఎప్సిలాన్ అనేది చేంజ్ లెంత్ బై లెంత్ కదా. సో మనకి సపోజ్ లెంత్ అనేది 1 మీటర్ ఉంది, చేంజ్ ఇన్ లెంత్ 0.01 అనుకున్నాం. ఓకే, సో డెల్టా ఎల్ బై ఎల్ ఎంత అవుతుంది, 10 power minus 2 అవుతుంది. అంటే ఎప్సిలాన్ 10 power minus 2. ఇది స్ట్రెయిన్, 10 power minus 2 అనుకుంటే 1 into 10 power 7 Newton per meter square. ఇంత స్ట్రెస్ కావాలంటే ఫోర్స్ బై ఏరియా. సో ఏరియాని మనం 1 centimeter square ఏరియా అనుకుంటే దాని 10 power minus 4 meter square, అంతే కదా. సో 110 into 10 cube న్యూటన్ ఫోర్స్ కావాలన్నమాట. అంటే 190 కిలో న్యూటన్ ఫోర్స్ మాట, చాలా ఎక్కువ. ఇంత న్యూటన్ ఫోర్స్ దాన్ని మార్చడానికి. సో ఇంకో ప్రాబ్లం మామూలుగా లైక్ సింపుల్ ప్రాబ్లం, లైక్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం, లైక్ దీని అర్థం అవడానికి, ఏ స్ట్రక్చరల్ స్టీల్ రాడ్ has a radius of 10 millimeter and a length of 1.0 meter, 1.0 100 meters, 1.0 meter, 1.0 meter. A 100 kilonewton force stretches along its length. So calculate stress elongation and elongate in the elongation and strain on rod, on rod. Young's modulus of structural steel Young's modulus and which are 2.0 into 10 power 11 Newton per meter square. సో మనకి స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయాలని, స్ట్రెస్ ఎలా వస్తుంది, అప్లైడ్ ఫోర్స్ బై ఏరియా కదా. అప్లైడ్ ఫోర్స్ ఇక్కడ ఎంత వాడు ఏమంటున్నాడు, స్టీల్ రాడ్ హ్యాస్ రేడియస్ ఆఫ్ ఎంత అన్నాడు 10 millimeter అంటున్నాడు. సో 1 millimeter అంటే 10 into 10 power minus 1 centimeter, అంటే 1 centimeter అంటే 10 power minus 2 meter. సో రేడియస్ అంత ఇచ్చాడు. సో దీని ఏరియా, క్రాస్ సెక్షన్ ఏరియా ఎంత πr², అంతే కదా. ఫోర్స్ ఎంత 100 kilonewtons. సో 100 into 10 cube Newton, 3.14 into 10 power minus 2 whole square. ఇది స్ట్రెస్ 3.18 into 10 power 8 Newton per meter square. సో ఇప్పుడు యంగ్స్ మాడ్యులస్ ఎంత ఇచ్చాడు, 2.0 into 10 power 11 Newton per meter square. సో మీకు యంగ్స్ మాడ్యులస్ అంటే ఏం తెలుసు, అదే ఎలాంగేషన్ కూడా అడిగా, స్ట్రెస్ కనుక్కున్నాం, స్ట్రెయిన్. సో 2.0 into 10 power 11 Newton per meter square. స్ట్రెస్ ఎంత 3.18 into 10 power 8 Newton per meter square. డెల్టా ఎల్ బై ఎల్. సో డెల్టా ఎల్ బై ఎల్ ఏమవుతుంది,
3.18 divided by 2 to 10 power 8 divided by 10 power 11 అంటే 3.18 divided by 2 into 10 power -3. సో డెల్టా ఎల్ ఏమవుతుంది? ఎల్ ఎంత? వాడు ఈ లెంత్ ఎంత ఇచ్చాడు? 1 మీటర్ ఇచ్చాడు. సో ఎల్ అనేది 1 మీటర్ అన్నమాట. ఎల్ అనేది 1 మీటర్. సో డెల్టా ఎల్ అనేది 3.18 into 10 power -3 మీటర్ డివైడెడ్ బై 2 అంటే 1.59 into 10 power -3 మీటర్. సో 1.59 అన్నమాట. అది అంత ఎక్స్టెండ్ అవుతుంది. సో 1 మీటర్ అనేది ఎంత ఫోర్స్ అప్లై చేస్తే అది ఎక్స్టెండ్ అయ్యేది 1.59 into 10 power -3 మీటర్స్. 1 మీటర్ అంటే ఏంటి? 100 సెంటీమీటర్స్. 100 సెంటీమీటర్స్ అంటే 1000 మిల్లీమీటర్స్. 1000 మిల్లీమీటర్స్ ఉండేది అది ఎంత ఎక్స్టెండ్ అవుతుంది? 1.59 ఎక్స్టెండ్ అవుతుంది ఎంత ఫోర్స్ అప్లై చేస్తే. అర్థమవుతుందా? సో దానికి యంగ్స్ మాడ్యులస్ ఎక్కువ. సో ఈ మాడ్యులస్ వన్ టైప్ ఆఫ్ మాడ్యులస్ యంగ్స్ మాడ్యులస్ డిస్కస్ చేసాం. సో ఈ మాడ్యులస్ లో లైక్ నెక్స్ట్ టైప్ ఆఫ్ మాడ్యులస్ ఉన్నది. ఏంటది? షియర్ మాడ్యులస్. షియర్ మాడ్యులస్ అంటే షియర్ స్ట్రెస్ వల్ల వస్తుంది. లైక్ నెక్స్ట్ మాడ్యులస్ ఏంటంటే షియర్ మాడ్యులస్ జీతో అంటాం. దీన్ని ఇంకో పేరు ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. దీన్ని మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అన్నాం. షియర్ మాడ్యులస్ అంటాం. రిప్రజెంటెడ్ బై జీ, క్యాపిటల్ జీ. సో జీ ఈక్వల్ టు షియరింగ్ స్ట్రెస్. సేమ్ స్ట్రెస్ బై స్ట్రెయిన్ మాడ్యులస్ అంటే ఇక్కడ షియర్ మాడ్యులస్ కాబట్టి షియరింగ్ స్ట్రెస్. shearing stress divided by shearing strain. సో షియరింగ్ స్ట్రెయిన్ మనం ఆల్రెడీ చూసాం. సపోజ్ ఈ బాడీ ఉంది, ఇలా అయింది. సో ఇది డెల్టా ఎక్స్, లెంత్ ఎల్. సో షియరింగ్ స్ట్రెస్ అనేది ఎఫ్ బై ఏ. షియరింగ్ స్ట్రెయిన్ అనేది డెల్టా ఎక్స్ బై ఎల్. సో ఇది ఏమవుతుంది? ఎఫ్ ఇంటూ ఎల్ డివైడెడ్ బై ఏ ఇంటూ డెల్టా ఎక్స్. సో డెల్టా ఎక్స్ బై ఎల్ అనేది థీటా అనుకున్నాం అనుకో. సో అదే కదా థీటా అనుకుంటే tan theta ఈక్వల్ టు డెల్టా ఎక్స్ బై ఎల్. ఫర్ వెరీ స్మాల్ థీటా tan theta is equal to థీటా. సో డెల్టా ఎక్స్ బై ఎల్. సో ఇది ఏమవుతుంది? ఎఫ్ బై ఏ టు థీటా. సో సిగ్మా ఎస్ బై థీటా ఈక్వల్ టు జీ. సిగ్మా ఎస్ ఈక్వల్ టు జీ థీటా. జీకి సిగ్మా ఎస్ కి మళ్ళీ సేమ్ యూనిట్స్. థీటాకి నో యూనిట్స్. థీటా అంటే చేంజ్ ఇన్ లెంత్ బై లెంత్. డెల్టా ఎక్స్ అంటే అది కూడా లెంత్, ఎల్ కూడా లెంత్. సో జనరల్లీ ఈ షియరింగ్ మాడ్యులస్ అనేది యంగ్స్ మాడ్యులస్ కంటే తక్కువ ఉంటుంది. ఓకే, ఫర్ మోస్ట్ మెటీరియల్స్ జీ ఈక్వల్ టు వై బై 3. యంగ్ మాడ్యులస్ కి 1/3 టైమ్స్ ఉంటాయి అన్నమాట ఈ షియరింగ్ మాడ్యులస్ అనేది. సో ఒక క్వశ్చన్ ఉంది, లైక్ ఏ స్క్వేర్ lead slab of side 50 centimeter and thickness 10 centimeter is subject to a shearing force on its narrow face of 9.0 into 10 power 4 Newton. The lower edge is riveted on the floor. How much the upper edge is displaced? So the lower edge is riveted onto the floor. అంటే కింద స్క్రూతో కట్టేశారు అన్నమాట. ఫ్లోర్. how much will the upper edge be
డిస్ప్లేస్డ్. సో ఇలా ఉంది. సో ఇది ఇలా కింద కట్టేసాం దీనికి. సో దీని మీద ఫోర్స్ అప్లై చేసాం మనం. ఫోర్స్ అప్లై చేస్తే ఇది ఎలా మారిపోతుంది, ఇలా మారిపోతుంది. సో ఈ అప్పర్ ఏజ్ ఎంత మూవ్ అవుతుంది అన్నాడు. సో ఇది ఎంత అన్నాడు, సైడ్ 50 సెంటీమీటర్స్ అన్నాడు. ఓకే, థిక్నెస్ ఎంత అన్నాడు, 10 సెంటీమీటర్స్ అన్నాడు. సో స్క్వేర్ లెడ్ ఆఫ్ సైడ్ 50 and thickness 50 centimeters, side of 50 centimeters, thickness of 10 centimeters. So the lead slab fixed on the force applied parallel. Force అనేది ఇలా ఉంటుంది parallel గా. సో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంత 50 centimeter into 10 centimeter. సో 0.5 meter into 0.1 meter. So 0.05 meter square area of cross section. So stress applied ఎంత అవుతుంది, ఫోర్స్ 9.4 into 10 power 4, 9.4 into 10 power 4 is 9.4 into 10 power 4 divided by area 0.05 meter square. సో ఇది 1.8 into 10 power 6 Newton per meter square స్ట్రెస్ అప్లై అవుతుంది దాని మీద. సో స్ట్రెస్ మనకి తెలుసు. సో స్ట్రెయిన్ అంతా స్ట్రెస్ ఈక్వల్ టు జీ ఇంటూ థీటా. థీటా అంటే డెల్టా ఎక్స్ బై ఎల్. సో స్ట్రెస్ వచ్చింది, జీ మనకు తెలుసు. జీ ఎంత ఇచ్చాడు దాన్ని, ఏమన్నాడు, స్క్వేర్ లెడ్ అన్నాడు. సో లెడ్ కి మనకి జీ వాల్యూ ఎంత, 5.6 into జీ వాల్యూ ఆఫ్ లెడ్. సో సిగ్మా మనకి వచ్చింది 1.8 into 10 power 6 Newton per meter square into 0.5 మీటర్. ఈ ఎల్ అనేది ఇటువైపు పంపించేసేది. సో బై జీ, జీ ఎంత 5.6 into 10 power 9 Newton per second square. డెల్టా ఎక్స్. సో డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 0.16 millimeter. So 1.6 into 10 power minus 4 meter అన్నమాట మూవ్ అయ్యేది అంత ఉంటుంది. సో థ్యాంక్ యూ. Ending the session here. We will continue tomorrow.